సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా సరైనోడు పాటలు పబ్లిక్ లోకి వచ్చాయి. సరైనోడు పాటల్ని తమన్ కంపోజ్ చేశారు. ఈ ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, తమన్ బన్నీ కాంబినేషన్ లో గతంలో రేసు గుర్రం వచ్చింది, సూపర్ హిట్ ఆల్బమ్ అది. ఆ ఆల్బమ్ ని మ్యాచ్ చేసేలానే ఈ సరైనోడు ఆల్బమ్ ఉండాలని తమన్ పడ్డ తపన ఈ పాటల్లో కనిపిస్తా ఉంది. ఆ విషయంగా తమన్ చాలా వరకు సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. రేసు గుర్రం మాదిరే ఈ ఆల్బమ్ కూడా పబ్లిక్ లో పాపులర్ అయ్యే అవకాశాన్ని ఊహించొచ్చు. పోతే ఈ సరైనడు ఆల్బమ్ లోని పాటలు వినగానే పట్టేసే పాటలు కాదు, వినగా మాత్రం వదిలిపెట్టేసే పాటలు కూడా కాదు. బేసిక్ గా ఈ ఆల్బమ్ ని 2 విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారని చెప్పుకోవచ్చు. ఒకటి, అల్లు అర్జున్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ని అన్లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేయాలి. 2, అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే మాస్ లో అల్లు అర్జున్ కి ఇంకొంత మేర మైలేజ్ వచ్చే అవకాశం. సో కొత్తగా అల్లు అర్జున్ అభిమాన సంఘంలో చేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అవసరమైన స్టఫ్ ను కూడా ఈ పాటల్లో పెట్టారు అని క్లియర్ గానే అర్థమైపోతుంది. ఓవరాల్ గా అయితే ఓరమాస్ సినిమాకి బీభత్సమైన బూస్టింగ్ ఇచ్చే పాటలే ఇవి. ఆల్బమ్ లో ఉన్న 6 పాటల్లో 4 పాటల్ని తమన్ మామూలుగా దంచుకోవట్లేదు, డ్రమ్స్ పగిలిపోయినట్టున్నాయి, వేరే ఆలోచనే లేదు. ఇది అల్లు అర్జున్ సినిమా, బన్నీ సినిమా అంటే డాన్సులు చితకడేయాల్సిందే అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని తమన్ మాస్ బీట్లని కొట్టు పారేశాడు. ఈ పాటల్ని వింటంటే కలిగే ఊపు ఓ మాదిరే. రేపు వీటిని ఆన్ స్క్రీన్ మీద బన్నీ డాన్సులు జతేసుకుని చూస్తే అబ్బో, ఆ ఊపు గురించి ఊహించుకుంటుంటేనే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సరైనడు ఆల్బమ్ అతిలోక సుందరి అనే పాటతో మొదలవుతుంది. ఈ పాటని బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ విశాల్ దడ్లాని పాడారు. కొత్తగా అనిపించింది ఈ గొంతు వినటానికి. పాట మొదలెట్టినప్పుడు పెద్ద ఇంప్రెషన్ తీసుకోలేదు గానీ ఫ్లో లో మాత్రం ఆకట్టుకున్నారు విశాల్ అని చెప్పాలి. ఆ పైన తమన్ ప్రోగ్రామింగ్, బీట్లు గోలగోలు చేసి పారేసాయి. తర్వాత సాంగ్ యు అమ్మాయి ఎమ్మెల్యే అనంత శ్రీరామ్ చాలా చక్కగా రాశారు. ఈ పాటని కంపోజిషన్ కూడా అదిరింది. ధనుంజయ్ నీట్ గా పాడారు. మంచి మెలోడీ, చక్కటి ఇంప్రెషన్ తీసుకుందని చెప్పాలి. నెక్స్ట్ సాంగ్ ప్రైవేట్ పార్టీ సాంగ్ లో ఉండాల్సిన ఊపంతా ఉంది. కృష్ణ చైతన్య లిరిక్స్ బాగా రాశారు. విక్కీ, మానసి చక్కగా పాడారు. ఇది కూడా బ్రహ్మాండమైన డాన్స్ నెంబర్ అని అర్థమైపోతుంది. ఆన్ స్క్రీన్ మీద ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తా ఉన్న విషయం కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత పాట బ్లాక్ బస్టర్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకుంది. పాట విజువల్స్ చూసేశారు, కావాల్సినట్టు ఉంది. ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు, బ్లాక్ బస్టర్ పాటే. పోతే ఈ పాట గురించి ఒక విషయం చెప్పుకోవాలి. చక్కగా అందమైన మెలోడీస్ పాడుకుని శ్రేయా ఘోషల్ తో ఐటమ్ సాంగ్స్ పాడిస్తున్నాడు తమన్. ఇది ఎంతవరకు న్యాయం ఆయనే ఆలోచించుకోవాలి. అంటే శ్రేయా ఘోషల్ బాగా పాడలేదని కాదు, ఐటమ్ సాంగ్ లో అన్నిసార్లు సాఫ్ట్నెస్ పండకపోవచ్చు కదా అన్నది అభిప్రాయం. తర్వాతి పాట తెలుసా తెలుసా. ఈ ఆల్బమ్ కు సంబంధించి నాకైతే బీభత్సంగా నచ్చిన పాట ఇది. తమన్ బ్రహ్మాండంగా కంపోజ్ చేశాడు. జుబిన్, సమీరా భరద్వాజ్ ఎక్స్ట్రాడినరీగా పాడారు. ముఖ్యంగా జుబిన్ మామూలుగా అట్రాక్ట్ చేయట్లేదు తన వాయిస్ తో. సూపర్ గా ఉంది పాట. శ్రీమణి లిరిక్స్ అందించారు. నైస్ మెలోడీ. చివరి పాట సరైనోడు టైటిల్ ట్రాక్ ఎంత దమ్ముగా ఉండాలో అంత దమ్ముగా ఉంది. ఇది కూడా ఆన్ స్క్రీన్ మీద సందడి చేసే పాటే. మొత్తంగా అయితే ఈ పాటలు స్టైలైజ్డ్ మాస్ పాటలు. అల్లు అర్జున్ స్టైలిష్నెస్ ని, బోయపాటి శ్రీరామ్ మాసిజాన్ని కలిపి తమన్ చక్కగానే ఈ పాటల్ని బయటికి తీసుకొచ్చాడని చెప్పుకోవాలి. పోతే ఆడియోగా ఈ పాటలకు ఎంత మైలేజ్ వస్తుంది అన్నదాన్ని క్లియర్ గా ఎస్టిమేట్ చేయలేం, కానీ పాటల్ని సరిగ్గా పిక్చరైజ్ చేస్తే సినిమా విడుదల తర్వాత మాత్రం ఈ ఆల్బమ్ లో 4 పాటలు సూపర్ హిట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.